తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటను తప్పిన తర్వాతే బలిదానాలు పెరిగాయని ఐకాసా అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో సడక్ బంద్ సన్నాహక బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. సకల జనుల సమ్మెకు దీటుగా 24న పాలమూరు జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు. ఇరవై 24న జరిగే సడక్ బంద్కు సన్నాహకంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి బస్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కొత్తూరు, షాదీనగర్, బాలానగర్, జడ్చెల్ల మీదుగా మహబూబ్ నగర్ వరకు సాగింది. ఐకాసా నేతలు సహా బీజేపీ, తెరాస, సిపిఐ, న్యూ డెమోక్రసీ నాయకులు యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా విద్యార్థులు తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ఆకాంక్ష ఢిల్లీ పెద్దలకు తెలిసేలా సడక్ బంద్ నిర్వహించాలని ఐకాసా అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రికి పాలమూరు పౌరుషం చూపాలని ప్రజల్ని కోరారు. అధికారం ఉన్నది కాబట్టి ఆధార్ కొత్త లెక్కల పుస్తకం రాస్తున్నారు, కొత్త క్యాలెండర్ తయారు చేస్తున్నారు. ఇవాళ ఉన్న ఇంగ్లీష్ క్యాలెండర్ ఆధార్ క్యాలెండర్ వచ్చే పరిస్థితి కూడా ఏర్పడ్డది. తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానం తగ్గి 28 తర్వాత ప్రజల నుంచి ఓటు చేస్తున్నారు. ఈ తప్పిదండి ప్రాణాలు ఉంది. ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే ఇప్పటికైనా తెలంగాణను ప్రకటించండి సాగుదాం ఆసక్తి. మంగళవారం భూత్పూర్ నుంచి ప్రారంభం కానున్న యాత్ర అలంపూర్ వరకు సాగనుంది.